హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను కొన్ని కోల్గేట్ క్లీనింగ్ హ్యాక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. దీంతో మనం ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ వైట్ షూస్ చాలా మురికి పట్టిపోయాయి. నేను కొంచెంగా ఇది కోల్గేట్ పేస్ట్ తీసుకొని అప్లై చేశాను. తర్వాత ఇలా బ్రష్ తీసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసి ఈ బ్రష్తో అయితే స్క్రబ్ చేస్తున్నాను. ఎంత నీట్గా అయితే క్లీన్ అయ్యిందో మీకే లైవ్ రిజల్ట్లోనే తెలుస్తుంది. చూడండి, నేను ఇంకా ఏమీ యూస్ చేయలేదు, జస్ట్ కొంచెంగా కోల్గేట్ పేస్ట్ అయితే యూస్ చేశాను. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి నీట్గా ఈ బ్రష్తో స్క్రబ్ చేశాను. తర్వాత వైప్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనకి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది. అలానే మనకి ట్యాప్స్ కూడా మరకలుగా జిడ్డు పట్టిపోయి ఉంటాయి. వాటికి కూడా ఇలా కొంచెంగా పేస్ట్ అనేది కోల్గేట్ పేస్ట్ అప్లై చేసి ఇలా బ్రష్తో అయితే నీట్గా స్క్రబ్ చేస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అవుతుందంటే కొత్త దానిలాగా అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం ఇంట్లో మనకి క్లీనింగ్ ఏవి లేనప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఫస్ట్కి ఇప్పటికి రిజల్ట్ అయితే మనకు తెలుస్తుంది. అలానే మనం డైలీ యూస్ చేసి మిక్సీ జార్ ఇలా మిక్సీ ఉంటాయి కదా, అవి ఇలా అయిపోతుంటాయి కదా బ్లాక్గా. అలాంటప్పుడు నేను కొంచెం పేస్ట్ తీసుకున్నాను, ఒక డ్రాపే తీసుకున్నాను వాటర్. ఎక్కువ వాటర్ అనేది తీసుకోవద్దండి. ఇలా పేస్ట్తో నీట్గా ఈ బ్రష్తో ఇలా రబ్ చేస్తున్నాను. ఇలా రబ్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచాను. చూడండి డిఫరెన్స్ మనకి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందనేది మనకు తెలుస్తుంది. అలానే చూడండి, మనం డైలీ యూస్ చేస్తుంటాం కదా, మరకలుగా ఇలా అయిపోతుంటుంది. కొంచెంగా పేస్ట్ అనేది తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా నీట్గా బ్రష్తో స్క్రబ్ చేసి క్లాత్తో తుడిచామంటే మనకి మిక్సీ అనేది కొత్త దానిలా మెరిసిపోతుంది. మనకి చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఈ వైపర్తో ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను. చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. నేను మొత్తం క్లీన్ చేసి ఇలా వైప్ చేశాను. అలానే మనం దీనికి ఉంటాయి కదా ఈ ప్లగ్ హోల్డర్స్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా, వీటిని కూడా నేను పేస్ట్తో ఈ విధంగా నీట్గా స్క్రబ్ చేస్తున్నాను. కొంచెంగా పేస్ట్ తీసుకొని వాటర్ అనేది అయితే తీసుకోవద్దండి, ఒక డ్రాప్ 2 డ్రాప్స్ అలా తీసుకోండి అంతే. ఇలానే మొత్తం వైర్ ఉంటుంది కదా, వైర్ను కూడా నీట్గా నేను ఇలా స్క్రబ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత ఒక క్లాత్తో అయితే క్లీన్ చేశాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. తర్వాత ఈ వైర్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని ఎంతవరకు కావాలో అక్కడి వరకు ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసి పెట్టుకున్నాను. అలానే ఇప్పుడు మిర్రర్ కూడా జిడ్డు పడుతూ ఉంటుంది, మురికి వాటర్ అందుపడి మురికిగా ఉంటుంది కదా, కొంచెంగా పేస్ట్ అనేది అప్లై చేసి కొంచెం వాటర్తో ఇలా నీట్గా మిర్రర్ అంతా కూడా నీట్గా ఇలా చేత్తోనే స్క్రబ్ చేశాను నేను. తర్వాత వాటర్తో క్లీన్ చేసి ఏదైనా ఒక వైపర్ తీసుకొని నీట్గా తుడిచామనుకో మిర్రర్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇది కూడా ఒక సింపుల్ టిప్ అండి. అలానే మనం రోజు అయితే ఇలా ఐరన్ బాక్స్ యూజ్ చేస్తుంటాం, ఇది బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. దీనికి కూడా నేను ఒక డ్రాప్ వాటర్ వేసి కొంచెంగా పేస్ట్ అనేది అప్లై చేసి ఇలా టూత్ బ్రష్తో స్క్రబ్ చేస్తున్నాను. ఇలా నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనకి మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కొంచెం నీట్గా స్క్రబ్ చేసి ఇలా నేను టిష్యూ పేపర్తో ఇలా నీట్గా వైప్ చేసేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. అలానే పైన కూడా ఇలా వైట్గా, అలానే ఇలా రెగ్యులేటర్ అన్నీ కూడా నేను నీట్గా ఇలా స్క్రబ్ చేశాను. ఈ టూత్ పేస్ట్ అనేది కొంచెంగా తీసుకొని అప్లై చేసి ఇలా నీట్గా రబ్ చేసి తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని ఇలా వైప్ చేసామంటే మనకి నీట్గా క్లీన్ అవుతుంది. చూడండి, క్లీన్ చేసిన దానికి చేయని దానికి డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుంది. అలానే మనం డైలీ యూస్ చేసే దోశ పెనం అది ఈజీగా క్లీన్ ఏ విధంగా చేసుకోవాలో చూడండి. కొంచెంగా అయితే నేను మీడియంలో ఫ్లేమ్ అనేది పెట్టి కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఒక నైఫ్ తీసుకొని చివర్లో ఇలా మాడిపోయి ఉంటుంది కదా, దాన్ని అంతటిని నేను ఇలా ఈ నైఫ్తో అయితే ఇలా రిమూవ్ చేశాను. మనం ఇది ఫ్లేమ్ అనేది మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత కొద్దిగా టూత్ పేస్ట్ అనేది పెనంకి అప్లై చేసి
ఇలా ఒక టూత్ బ్రష్తో నీట్గా ఇలా స్క్రబ్ చేస్తున్నాను. మనకి దోశలు రాకోకుండా ఉంటాయి కదా అప్పుడప్పుడు వేసినప్పుడు, అలా అంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకొని ట్రై చేయండి. దోశలు అనేవి బాగా వస్తాయి, పెనం కూడా నీట్గా క్లీన్ అవుతుంది. మనం ఇలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇంకా ఏమైనా ఉంది మాడిపోయింది అనుకుంటే తర్వాత కూడా ఇలా నైఫ్తో ఈ విధంగా చక్కగా అనేసి మళ్ళీ టూత్ బ్రష్తో ఇలా నీట్గా స్క్రబ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ తర్వాత వాష్ చేసేసుకోవాలి. చూడండి నీట్గా అయితే పెనం అనేది క్లీన్ అయింది. ఇప్పుడు మనకి దోశలు కూడా చక్కగా వస్తాయి. తర్వాత అలానే నెక్స్ట్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను, కొంచెం వంట సోడా అప్లై చేసి అందులోకి కొంచెం పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఈ రెండింటిని నీట్గా మిక్స్ చేసుకొని మనకి ఎప్పుడైనా వాల్స్కి ఏవైనా మరకలు అవుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో మనం ఈ లిక్విడ్తో ఇలా టూత్ బ్రష్తో తీసుకొని నేను ఇలా నీట్గా స్క్రబ్ చేస్తున్నాను. మనకి ఈజీగా చిన్న చిన్న మరకలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా నీట్గా అనే తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా వైప్ చేసేసుకోవాలి. చూడండి నేను ఇంకొక దగ్గర కూడా చూపిస్తున్నాను. ఇలా లైట్గా ఉన్నవి అయితే ఇంకా ఈజీగా వెళ్ళిపోతాయి, మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. అలానే మనకి డోర్స్కి ఏమైనా పెన్సిల్తో కానీ పెన్స్తో కానీ గీసినవి ఉన్నా కూడా ఈ లిక్విడ్తో ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి ఈజీగా మరకలు అనేవి క్లీన్ అయిపోతాయి. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏవైనా కొత్తగా వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.